వెల్కమ్ టు 1990. నేను బ్రహ్మనాయుడు. అంబటిని చిత్రహింసలు పెట్టిన పోలీసులు. మాజీ మంత్రి వైకాపా నేత అంబటి రాంబాబు 2 రోజుల క్రితం గుంటూరు నగరంలో ఫ్లెక్సీ వివాదం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి టీడీపీ నేతలు వైసీపీకి సంబంధించినటువంటి వారి మీద, అంటే వైసీపీ అధినేత మీద ఫ్లెక్సీలు అక్కడక్కడ ఏర్పాటు చేశారు కొన్ని నియోజకవర్గాల్లో. మహాపాపం నిజమే అనేటువంటి కొన్ని టైటిల్స్ తోటి. అయితే పూర్తిగా జడ్జిమెంట్ రాకముందే మీరే విధంగా ఇట్లా ఫ్లెక్సీలు కడతారని చెప్పేసి వాళ్ళకి కొన్ని ప్రాంతాల్లో వాగ్వాదం జరిగింది. సేమ్ గుంటూరు నగరంలో కూడా అదే జరిగినటువంటి పరిస్థితి. ఆ ఫ్లెక్సీని తొలగించడానికి వెళ్తున్నటువంటి వైకాపా నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు గారికి సంబంధించి ఆయన్ని అక్కడ అప్పటికే టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. వాళ్ళు కర్రలు రాడ్డులు పట్టుకొని ఉన్నారు. అయితే ఈయన అక్కడి నుంచి ఈయన పోలీసులు సురక్షితంగానే పంపించే ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ కూడా చుట్టుముట్టారు, వాహనాలు ఆపేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఒక పెద్ద వాగ్వాదం జరిగింది. ఆ క్రమంలో టీడీపీ వాళ్ళు కూడా చాలామంది అంబటి రాంబాబుని ఉద్దేశించి లకారం భాషతోటి బూతులు తిట్టిన పరిస్థితి. స్థానికంగా జిల్లాకు చెందినటువంటి గ్రంథాలయ చైర్మన్గా ఉన్నటువంటి ఒక టీడీపీ మహిళా నేత కూడా లకారం భాషతోటి అత్యంత దారుణమైనటువంటి హేయమైనటువంటి పరుష పదజాలం ఆవిడే ఉపయోగించారు. సో ఆయన రెచ్చగొట్టినటువంటి పరిస్థితి. అయితే ఒక్క సమయంలో కాస్త పేషెన్సీ కోల్పోయినటువంటి మాజీ మంత్రి ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావన చేయటం, లకారం భాషని ఆయన వాడటం, ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నేను చంద్రబాబు గారిని మాట్లాడలేదు, ఆ సందర్భంలో నేను కాస్త నాకు కోపం వచ్చింది, ఎందుకంటే నన్ను తిడతా ఉన్నారు, చుట్టుపక్కల విపరీతంగా నా మీద దాడికి వచ్చిన తరుణంలో నేను మాట్లాడాల్సి వచ్చింది, అది ఆయన ఉద్దేశించి కాదు, నేను ఆ వ్యాఖ్యలు విరమించుకుంటున్నాను, నేను అలా మాట్లాడి ఉండి ఉండకూడదని చెప్పేసి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టారో ఆ తర్వాత అంటే ఈ హీట్ రగులుతూనే ఉంది. ఒక మీడియా ఛానల్ కెమెరాలో ఆయన చేసినటువంటి ఆ వ్యాఖ్యలు బయటకు వచ్చాయి. అది సోషల్ మీడియా వ్యాప్తంగా చక్కెర్లు కొట్టాయి. సో టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోయారు. మా ముఖ్యమంత్రి, మా అధినేత చంద్రబాబు నాయుడు గారిని మీరు ఈ విధంగా మాట్లాడతారా అని. కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నేతల యొక్క ప్రోత్సాహంతో చాలామంది నగరంలో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు గుంటూరు నగరంలోని అంబటి రాంబాబు నివాసాన్ని చుట్టుముట్టారు. అయితే ఇక్కడ ప్రధానంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి గుంటూరు 2 టౌన్ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆవిడ మరి అంబటి రాంబాబు ఇంటి మీదకి వచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆవిడ భర్త గల్లా రామచంద్రరావు ఆయన ఏకంగా అంబటి రాంబాబు ఇంట్లోకే వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే కార్యకర్తల్ని అదుపు చేయాల్సినటువంటి ప్రజాప్రతినిధులు, కార్యకర్తల ఆగ్రహావేశాలని చల్లార్చాల్సినటువంటి ప్రజాప్రతినిధులు వాటిని ఇంకా ఆద్యం పోసి దాడికి యత్నించడం అనేది ప్రజాస్వామ్యంలో నేరం. మాజీ మంత్రి మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను ఎవరూ సమర్థించట్లేదు. చట్ట ప్రకారం ఏ విధమైనటువంటి పనిష్మెంటు ఇవ్వాలో ఆ విధమైనటువంటి పనిష్మెంట్ ఇవ్వాలి. ఆయన కొంత వివరణ ఇచ్చారు, ఆ వివరణ సాటిస్ఫాక్షన్ అవ్వనటువంటి వాళ్ళు కేసులు పెట్టారు. సో కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చట్ట ప్రకారం జరుగుతాయి. కానీ ప్రజాస్వామ్యంలో దాడులు తప్పు. ఆ తర్వాత సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఉన్నటువంటి కొంతమంది అబ్బూరు మల్లి అనేటువంటి వ్యక్తి పేరు కూడా పెద్ద ఎత్తున తెర మీదకి వచ్చింది. ఆయన కొంతమందిని మనుషుల్ని తీసుకొని వచ్చి మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం మీద దాడి చేశారనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. సో ఆయన కూడా కనపడతా ఉన్నాడు ఆ విజువల్స్లో. మరి కొంతమంది నాయకుల పేర్లు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అంటే వీళ్ళందరూ కూడా ఒక దమనకాండ సృష్టించారు. ఇల్లంతా ధ్వంసం చేసి దమనకాండ సృష్టించారు. ఆ తర్వాత అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన తర్వాత ఏకంగా ఆయన కార్యాలయాన్ని నిప్పు పెట్టి తగలబెట్టేశారు, ఆయన వాహనాలను తగలబెట్టేశారు. అక్కడ జరుగుతున్నటువంటి ఆ దాడి మధ్యాహ్నం 4 గంటలకి మొదలైతే అర్ధరాత్రి 12-1 గంట వరకు మాజీ మంత్రి ఇంటి మీద దాడులు దమనకాండ జరుగుతూనే ఉంది.
రాష్ట్రం అంతా చూస్తూనే ఉంది. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వానికి చెందినటువంటి ప్రభుత్వాద నేతలు కానీ, డీజీపీ కానీ, హోంమంత్రి కానీ ఈ దాడి తప్పుని ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. అంటే ప్రజాస్వామ్యంలో దాడులను ప్రభుత్వం ప్రోత్సహించటం అనేది ఏ రోజుకైనా ఆ ప్రభుత్వానికి ముప్పే. ఇలాంటి దాడులను వైఎస్ఆర్సీపీ ప్రోత్సహించింది కాబట్టే వారు 11 స్థానాలకు పరిమితమైనటువంటి పరిస్థితి. సో మరి అలాంటి దాడులను ఎందుకు కూటమి ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది అనేటువంటి ఒక ఆరోపణ కూడా ప్రభుత్వం మీద వస్తూ ఉంది. అయితే ఇక్కడ పదే పదే చెప్తా ఉన్నాం, మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వ్యాఖ్యల మీద వివరణ ఇచ్చాడు. చట్టపరంగా ఆయన మీద కేసులు నమోదయ్యాయి, చట్టపరంగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎవరో సమర్థించి ఆయన అద్భుతంగా తిట్టాడు, ఆయన్ని గోల్డ్ మెడల్ ఇవ్వనని చెప్పేసి ఎవరు మాట్లాడరు. ఆయన మాట్లాడిన మాటలకి ఖచ్చితంగా చట్ట ప్రకారం ఆయనకి ఏ విధమైనటువంటి శిక్ష పడాలో ఆ విధమైన శిక్ష పడుతుంది. కానీ దాడులు ప్రజాస్వామ్యంలో తప్పు. ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు, అదేవిధంగా కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులే మరి ప్రజాప్రతినిధుల ఇళ్ల మీదకి, సామాన్యుల ఇళ్ల మీదకి దాడులు చేస్తే, దౌర్జన్యాలు చేస్తే మరి ఇంకా చట్టం ఎక్కడ, పోలీసులు ఎక్కడ? అంటే దాదాపు 7-8 గంటలు దాడులు జరుగుతున్నా కూడా 100 మంది పోలీసులు ఉన్నా నిలువరించలేకపోయారు టీడీపీ కార్యకర్తలను. అయితే నల్లబాడు పోలీస్ స్టేషన్లో ఆయన ఉన్న పరిస్థితి, అరెస్ట్ అయిన తర్వాత రోజు రాత్రి మెజిస్ట్రేట్ ముందు ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. ఏమని? తాను ఎదుర్కొన్న అమానుష అనుభవాన్ని న్యాయమూర్తి ముందు కన్నీళ్లతో వెల్లడించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అర్ధరాత్రి భయానక ఘటన. రాత్రి 2:30 పోలీస్ సెల్ నుంచి బలవంతంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుని బయటికి తీసుకొని వచ్చి, ఆ క్షణాలు ఇప్పటికే తనకి ఆవేదన భయంకరంగా ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. పోలీసుల పేరుతో తనను హింసించారని, నల్లబాడు సిఐ వంశీ, ఆయనతో పాటు మరో 2 సిఐలు కలిసి తన్ను తీవ్రంగా వేధించారని చెప్పేసి మెజిస్ట్రేట్ ముందు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. శారీరక వేధింపులకు గురి చేశారని, తన 2 కాళ్ళు వెడల్పు చేసి తనని దారుణమైనటువంటి చిత్రహింసలకు గురి చేశారని చెప్పేసి మెజిస్ట్రేట్ ముందు చెప్పారు. అయితే దాంతో తనకి తీవ్రమైనటువంటి కాళ్ళు నొప్పులు వచ్చాయని, శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా తనని ఆ ఘటన కూల్చివేసిందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సిఐ వంశీ, ఎవరైతే నల్లబాడు సిఐ వంశీ ఉన్నారో ఆయన మాజీ మంత్రితో అన్న మాటలు కూడా మెజిస్ట్రేట్ వారి ముందు చెప్పారు. ఏమని? తనకు పైనుంచి ఒత్తిడి ఉందని. పైనుంచి అంటే ఎక్కడ? పైనుంచి అంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి ఒత్తిడి ఉందని ఇండైరెక్ట్గా మాజీ మంత్రి చెప్తున్నది. తనకి నల్లబాడు సిఐ చెప్పాడని. ఈ మాటల వ్యవస్థలోని దారుణమైనటువంటి భయానకమైనటువంటి ఆ వాతావరణాన్ని బయట పెడతా ఉన్నాయి. అంటే ఏ విధంగా కస్టోడియల్ టార్చర్ ఉంటుందో ప్రభుత్వాది నేతల దగ్గర నుంచి ఆదేశాలు వస్తాయి. అయితే తాను కూడా ఎవరైతే తనకి పైనుంచి ఒత్తిడి ఉండబట్టే తాను చేస్తున్నా అని చెప్పేసి నల్లబాడు సిఐ వంశీ చెప్పారని మాజీ మంత్రి మెజిస్ట్రేట్ వర్మ చెప్పారు. ఇక్కడ ఒకటి, గతంలో కూడా RRR రఘురామకృష్ణరాజు గారి మీద కస్టోడియల్ టార్చర్ జరిగింది. ఆ కేసులు ఇప్పటికీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఆ కేసుల్లో పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు ఈ రోజుకి కూడా పోస్టింగ్ లేక బాధపడతా ఉన్నారు. మరి అది ఎంత తప్పో ఇది అంతే తప్పు. ఆ రోజు రఘురామకృష్ణరాజు గారిని అప్పుడు ప్రభుత్వ పెద్దలు ఎందుకు ఆ విధమైనటువంటి కస్టోడియల్ టార్చర్ చేయించారంటే, అప్పుడు రఘురామకృష్ణరాజు గారు రోజు రచ్చబండేటువంటి కార్యక్రమం పెట్టి రోజుల తరబడి ఆయన జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి ఇష్టానుసారంగా తిడుతున్న పరిస్థితి. ఒకనొక టైంలో రెడ్డి సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ఆయన కులాన్ని కూడా అసలు చెప్పలేని భాషలో టార్గెట్ చేసిన పరిస్థితులు అప్పుడు ఆయన మాట్లాడిన మాటలు అవన్నీ కూడా ఆగ్రహంతో రగిలిపోయినటువంటి ఆ ప్రభుత్వం కానీ, ఆ సామాజిక వర్గం పెద్దలు కానీ ఆ రోజు రఘురామకృష్ణరాజు గారి మీద మరి కస్టోడియల్ టార్చర్ చేయించి ఆయన చిత్రహింసలు పెట్టారనేటువంటి ఆరోపణలు ఈ రోజుకి ఉన్నాయి. అయితే మరి ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఎపిసోడ్కి వస్తే ఆయన మాట్లాడినటువంటి ఒక మాట, ఆ తర్వాత వివరణ ఇచ్చిన సాటిస్ఫై కానటువంటి టీడీపీ శ్రేణులు కానీ, ఆ పార్టీ పెద్దలు కానీ ఆయన ఇంటి మీద దాడి చేశారని, ఆయన కస్టోడియల్ టార్చర్ చేశారని చెప్పేసి వైసీపీ ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. ఆ రోజు రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఏం జరిగిందో ఈ రోజు అంబటి రాంబాబు గారి విషయంలో అదే జరిగింది. సో కాబట్టి ఈ కస్టోడియల్ టార్చర్ అనేది పోలీస్ వ్యవస్థకి మంచిది కాదు. ఈరోజు ఆయన్ని కస్టోడియల్ టార్చర్ చేశారు, అత్యంత దారుణంగా హింసించారు. రేపు ప్రభుత్వం మారితే ఈరోజు అతని మీద, ఆయన మీద, ఆ మాజీ మంత్రి మీద ఆయన ఇబ్బంది పెట్టి ఆయన మీద చేయి చేసుకున్నటువంటి పోలీసులు రేపొద్దున వాళ్ళు పోస్టింగ్లో ఉంటారా? అసలు వాళ్ళకి పోస్టింగ్లు వస్తాయా?
అనేది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ప్రభుత్వ పెద్దలేమో పైనుంచి ఒత్తిడి చేస్తారు, పార్టీ పెద్దల పైనుంచి ఒత్తిడి చేస్తారు, నువ్వు ఈ విధంగా చేయకపోతే నీ ఉద్యోగం ఉండదంటారు. కానీ వీళ్ళు చేయాల్సిన పరిస్థితి, రేపొద్దున పార్టీలు మారిపోతాయి, ప్రభుత్వాలు మారిపోతాయి, ఆ తర్వాత వాళ్ళు ప్రభుత్వాద నేతలు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉంటున్నారు. మరి ఇప్పుడు ఆ రోజు ఆయన వల్ల ఇబ్బంది పడినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఆ పోలీసుల మీద పగ తీర్చుకుంటూ ఉన్నారు. రెడ్ బుక్లో పోలీసుల పేర్లు ఉన్న వాళ్ళందరి మీద వీఆర్లో ఉన్నారు, పోస్టింగ్లు రాకనే ఉన్నారు. మరి ఈరోజు మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద ఏ విధంగా కస్టోడియల్ టార్చర్ చేశారో పోలీసులు, మరి వాళ్ళ పరిస్థితి కూడా రేపు అదే కదా. కాబట్టి చట్ట ప్రకారమే శిక్షలు ఉండాలి. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఈరోజు అంబటి రాంబాబు లాంటి వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేసి ఇల్లు తగలబెట్టేసిన పరిస్థితి ఉంది. అదే రేపొద్దున ప్రభుత్వం మారుతుంది, మళ్ళీ రేపు తెలుగుదేశం కానీ లేదా ఇంకొక పార్టీ కానీ జగన్ మళ్ళీ టార్గెట్ చేస్తుంది. ఆ రోజు వాళ్ళు మీ ఇల్లు తగలబెడతారు. అంటే ఏ సంస్కృతి ఇది? విష సంస్కృతి ఇది. ఈ పార్టీల వల్ల, ఈ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధిపత్య పోరు, వీటి వల్ల సామాన్య ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సామాన్య ప్రజానీకం ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో తప్పు, ఖచ్చితంగా తప్పు. చట్ట ప్రకారం ఆయన మీద యాక్షన్ తీసుకోవచ్చు. చట్ట ప్రకారం ఆ రోజు రఘురామకృష్ణరాజు గారి మీద యాక్షన్ తీసుకొని ఉండాల్సింది. కానీ ఇద్దరి విషయంలో పోలీసులు చేసింది కానీ, లేకపోతే వాళ్ళకి ఎవరైతే మరి పైనుంచి ఆర్డర్స్ ఇచ్చి ఒత్తిడి చేయించి వారితోటి కస్టోడియల్ టార్చర్ చేయించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి. ఆ రోజు రఘురామకృష్ణరాజు గారి విషయంలో చెల్లించుకున్నారు, ఈరోజు అంబటి రాంబాబు గారి విషయంలో కూడా చెల్లించుకునేటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా అత్యంత హేయమైనటువంటి చర్యలు. ఒక ప్రజాప్రతినిధిని కస్టోడియల్ టార్చర్ అనేది అత్యంత హేయమైనటువంటి చర్య. ఆయన ఇంటి మీద దాడి చేశారు, ఆయన ఇల్లు తగలబెట్టేశారు. ఆయన కారులే కాదు, ఆయనకి ఎవరైతే మద్దతుగా ఆయన చంపబోతున్నప్పుడు, ఖచ్చితంగా చంపబోతున్నప్పుడు 100 మంది ఇంట్లోకి వెళ్ళి ఇల్లంతా ధ్వంసం చేసి ఆయన మీద కొంతమంది నేతలు దాడి కూడా చేశారు. సో ఆ తరుణంలో ఆ వైసీపీ శ్రేణులు కనుక ఆయనకి వలయంలా ఏర్పడి ఉండకపోతే ఖచ్చితంగా ఆయన చంపేసి ఉండేవాళ్ళు, అందులో డౌట్ ఉండేది కాదు. అంటే ఈ సంస్కృతి కరెక్ట్ కాదు కదా. ఈ చంపే సంస్కృతి, దాడులు చేసే సంస్కృతి, తగలబెట్టే సంస్కృతి, ఇది కరెక్టా? ఈ సంస్కృతిని ఎందుకు తెలుగుదేశం పార్టీ ఎంకరేజ్ చేస్తుంది? కొన్ని సోషల్ మీడియాలు ఎందుకు ఉన్మాదంగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి? అతను మాట్లాడాడండి, అతను తిట్టాడు, అతనికి ఇలాగే జరగాలి. వైసీపీలో ఎంతమంది మాట్లాడారు? తెలుగుదేశంలో ఎంతమంది మాట్లాడారు? జనసేన అంటే కొంచెం తక్కువే మాట్లాడతారు, మరి ఆ స్థాయిలో మాట్లాడరు. ఈ రెండు పార్టీలు మాట్లాడినట్టు జనసేనలో అయితే బహుశా తక్కువే ఉన్నట్టున్నారు. తక్కువ అంటే ఏదో ఏళ్ళ మీద లెక్క పెట్టాలి ఒకళ్ళు ఇద్దరు. కాబట్టి ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఇది ప్రజాస్వామ్యంలో ఇది సరైనటువంటి విధానం కాదు. ఈ దారుణమైనటువంటి దమనకాండ ఏదైతే ఉందో సామాన్య ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నారు. సో నిజంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు మెజిస్ట్రేట్ వారి ముందు తన ఆవేదనని వ్యక్తం చేస్తే, కన్నీటి పర్యంతంతో తన ఆవేదన వ్యక్తం చేస్తే, తన మీద ఏ విధంగా, తన ఇంటి మీద ఏ విధంగా దాడి చేశారు, తన ఇల్లు ఏ విధంగా తగలబెట్టారు, తన కారులు, తన వాహనాలన్నీ ఏ విధంగా తగలబెట్టారు, అదేవిధంగా ఏ విధంగా తనని కస్టోడియల్ టార్చర్ చేశారనేటువంటిది మెజిస్ట్రేట్ వారి ముందు అయితే వివరించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వైసీపీ శ్రేణులు అయితే ఆగ్రహంతో రగిలిపోతా ఉన్నారు. మా మాజీ మంత్రిని, మా పార్టీ నేతని ఇంత దారుణంగా, చట్ట ప్రకారం ఏదైనా వ్యవహరించాలి, చర్యలు తీసుకోవాలి, కానీ ఇంత దారుణంగా ఈ విధంగా ఆయన మీద చేసినటువంటి దమనకాండకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ఆగ్రహంతో రగిలిపోతా ఉన్నారు.